Dearest friends, how are you doing? Appa Khabar. Heartily welcome to you all for the challenging topic. ఈ రోజు కూడా ప్రకటన గ్రంథంలోని 7 ధన్యతలలో చివరిది ధన్యతతో కూడిన యోగ్యతను గురించి నేర్చుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. చదువుకున్న వచనాన్ని ధ్యానించడానికి ముందు ఆర్ ఫ్రెండ్లీ రిమైండర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియోలు అనేక మందికి చేరడానికి తప్పనిసరిగా లైక్ చేయండి. ఆర్ మోటో, ఈచ్ వన్ సేవ్ వన్ పెర్సిస్టెంట్లీ. ప్రతి ఒక్కరిని రక్షించాలి నిరంతరం. త్రూ దిస్ video also you can save yours obliged one. Okay friends, let us grow in faith. ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయాలు నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాయి. 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము యొక్క వర్ణన గురించి రాయబడింది. 22వ అధ్యాయము నూతన యెరూషలేం పట్టణంలో ఉండు ఆనందం గురించి రాయబడింది. ఈ పట్టణము క్రీస్తు యొక్క విశ్వాసులందరికీ అంతిమ మరియు నిత్య నివాస స్థలం. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో వాగ్దానం చేయబడిన స్థలం మరియు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం సమృద్ధి జీవమును గురించిన వాగ్దానం యొక్క నెరవేరు. మానవ చరిత్ర ఆరంభ దశలోనే జీవవృక్షము ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనంలో ఆదాము హవ్వల నుంచి దూరం చేయబడింది. మరలా అది క్రీస్తు ద్వారా క్రీస్తు విశ్వాసులకు మాత్రమే భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. నూతన యెరూషలేము పట్టణము క్రీస్తు యొక్క విశ్వాసులకు శాశ్వతమైన ఆశీర్వాదం, అత్యంత ఆనందభరితమైన మరియు మహిమాన్వితమైన భవిష్యత్తు. ఇలాంటి జీవము గల దేవుని పట్టణములో లేదా పరలోకపు నూతన యెరూషలేములో నివసించడానికి హక్కు గలవారు ఎవరు? ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన వారు అర్హులు. మహాశ్రమల కాలంలో క్రీస్తు సాక్షులకు కలిగిన శ్రమలన్నింటినీ ఓర్చుకున్నవారు అర్హులు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన యందు నిలిచియుండువాడు అర్హుడు. జయించువాడు అర్హుడు. లోకమును జయించిన విజయము విశ్వాసమే అని రాయబడింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే అర్హులు. గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వారు, అలాగే తమ వస్త్రములను కాపాడుకోని వారు అర్హులు. ఈ లేఖనాల యొక్క అర్థం ఏమిటంటే, వస్త్రము వ్యక్తిత్వాన్ని సూచించేదిగా ఉంటున్నది. తన యొక్క వ్యక్తిత్వాన్ని శుద్ధి చేసుకొని ఆ వ్యక్తిత్వాన్ని కాపాడుకుని వారు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి అర్హులు. సో ఈ అన్ని అర్హతలు కలిగిన వాడు దేవుని యొక్క పరిశుద్ధ పట్టణంలో లేదా నూతన యెరూషలేములో నివసించడానికి అర్హుడు. నూతన యెరూషలేమునకు హక్కు గలవారు క్రీస్తు యొక్క విజయపు ఊరేగింపులో పాలిభాగస్తులయ్యే ధన్యకరమైన అవకాశం దక్కుతుంది. Thank you so much for watching this video. God bless you all. Forget not to subscribe. Click on the